హే గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే జనవరి 2026, డేట్ వచ్చేసి January 14 అండ్ అందరికీ హ్యాపీ పొంగల్. రేపు సంక్రాంతి గాయస్. సో ఈరోజు హ్యాపీ పొంగల్. మన గెటప్ చూడొచ్చు మీరు, పంచ కట్టుకున్నాం ఈరోజు. సో ఇట్లానే పైకి వెళ్ళబోతున్నాం గాయస్. చూద్దాం, అందరి రియాక్షన్స్ కూడా చూపిస్తాం మీకు. ఈ బ్లాగ్ అయితే మస్తు క్రేజీ ఉంటుంది. అంతా కైట్ ఫ్లయింగ్, అందరు పబ్లిక్ రియాక్షన్, ఇంకా మన ఏరియాలో ఏమేమి జరుగుతుంది ప్రతి ఒక్కటి చూపిస్తాం గాయస్. లెట్స్ గో గాయస్. బిల్డింగ్ పైకి అయితే వచ్చేసిన, కైట్స్ అయితే ఏం ఎగరట్లేవు అసలు. వాళ్ళు కూడా మన కోసమే మంచి ట్రెడిషనల్ సాంగ్ పెట్టినారు. చూద్దాం ఏమవుతుందో. కైట్స్ అసలు ఎగరట్లేవు గాయస్. మీరు ఏం చేస్తున్నారు గాయస్? అసలు బిల్డింగ్ పైకి రండి గాయస్, అందరం ఎగరేద్దాం. ఎగరేసి 3 days అంటే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. సో గాయస్, మనమైతే బిల్డింగ్ పైకి వచ్చినాము. మన బాయ్స్ కూడా అందరికనే ఉన్నారు, మనకంటే ముందే వచ్చి రెడీ అయి ఉన్నారు. చూడొచ్చు, కైట్స్ అసలు ఎగరట్లేవు గాయస్ పైన అయితే. 2024 తర్వాత అసలు ఎగరట్లేవు. ఏం చేస్తున్నారు గాయస్ మీరు ఇంట్లో? అందరు బిల్డింగ్ పైకి వచ్చేసేయండి. అసలు కైట్స్ లేవు గాయస్. January 14 అంతా అస్సలు ఇలా ఉండదు గాయస్. అందరికి హ్యాపీ భోగి. ఈ భోగితో మీ సాడ్నెస్ అంతా మంటలో కలిసిపోయి ఇప్పుడు ఓన్లీ మీ గుడ్నెస్ అంతా మీకు మంచి జరగాలని కోరుతున్నాం గాయస్. అండ్ అందరికి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఫ్యూచర్. వసంత్ అయితే అట్లుంటుంది అని అర్థం కూడా అట్లా కట్ చేసినామా అంది. సో వాడు చుట్టుకుంటూనే ఉండాలి చిరాకి. ఇప్పుడు అట్లా కట్ చేసినాం మనం. ఈ బిల్డింగ్ కూడా ఆడు వెనకలైతే చాలా కట్స్ ఉన్నాయి గాయస్. మనం అన్నీ కట్ చేద్దాం ఇప్పుడు, అన్నీ కట్ చేద్దాం ఇప్పుడు. వాడైతే ఏడవచ్చాడు. వాడు 15 సంవత్సరాలు పక్క గుర్తుపెట్టుకుంటే అట్లా కట్ చేసినాం మనం. అంది ఓన్కేస్తున్నాం, పెంచేసామని అడుగుతుండు గాయస్. చిన్నపిల్లలని పెంచేసామని అడుగుతుండు. వీళ్ళు పిల్లలు వాళ్ళు ఎగిరేస్తారు. ఏయ్ కిందకి వాడు దాన్ని ఎగిరేస్తుండే గాయస్. అట్లా కింద పడితే వాడు మన ప్రాణాలకు ప్రమాదం అది. సో మీరు అట్లా ఎగిరేయకండి. ఓరు చిలు 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 నాతో వచ్చే అత్తారింటికి అని పాట పాడాలి గాయస్. మీరు కట్ చేసి సైలెంట్ ఉండడం కాదు, కట్ చేసి రప్పదపోలాలి గాయస్. ఫుల్ వల్లాలి, మీరు డ్యాన్స్ వేయాలి కట్ చేసి. మనకైతే ఇక్కడ ఉంది గాయస్, ఇది మనకైతే గుంజుకొని వస్తాడు. గుంజుకోరా, ఈయనే ఉంది కదా, లేపుకరా అని లేపుకరా. వీళ్ళది గైస్ కైట్ అది. వాడి మీద ఉండు, గుంజుకొస్తాడు. గుంజుకరా, చీకాడికి లేపుకరా. లంగా ఉండలే కిరాకని పాట పాడాలి. ఆడు గుస్తున్నాడు పోయింది. షెట్ గాయస్, వాడు సెలబ్రేషన్ చేస్తారు. చూడవచ్చు మీరు. అప్పటి నుంచి కట్ చేయలేడు, కట్ చేసిండు జరా. వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు మా బిల్డింగ్ వాళ్ళు అందరూ. ఒక కైట్ కట్ చేసి అట్లుంటుంది. వసంత కైట్ కట్ చేసి అంత సెలబ్రేషన్ చేస్తారు. అది అగో ఇంకా ఆపుతలేరు సెలబ్రేషన్స్ వాళ్ళు. ఓకే క్యారీ ఆన్. ఓకే, సో మన కట్టయితే కట్టేయండి. ఇప్పుడు కొత్త కైట్ ఎగిరేసాం మనం. చలో గాయస్, ఇప్పుడైతే వరుణ్ ఎగరేస్తుంది. దొరికిన కైట్ గాయస్. నేను చెప్పిన దొరికిన కైట్ దొరికితే ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే 100 కైట్లు కొంటాం గాయస్. ఆ 100 కైట్లకు మనం కన్నాలు వేస్తాం. అదే దీనికైతే అసలు కన్నాలు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇట్లా మనం మాంజా కట్టినామా ఎగరేసినామా అంతే. అదే తెలియని హ్యాపీనెస్ గాయస్ దొరికితే. మీకు కూడా మీ బిల్డింగ్ పైన కైట్స్ దొరికితే కామెంట్ చేయండి గాయస్, దొరికినాయి మాకు కూడా అని. ఇప్పుడు చాలా గుర్తున్నాయి గాయస్. గాలి ఇక్కడ ఉండడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది గాయస్. బెంచ్ ఎవ్వరు వస్తలేరు. చూడొచ్చు, ఒక కైట్ వస్తుంది ఇక్కడ. ఒక కైట్ తెగిపోయి వస్తుంది గాయస్. సరే పోనీయండి గాయస్, పోతే పోనీయండి. చూడొచ్చు, మన బిల్డింగ్ పైన పడ్డది. నిన్నే పడ్డది, నేను పోయి తెస్తున్నా చూడు గాయస్. గాయస్, ఈ కైట్ అయితే మనకు దొరికింది. తులసి చెట్టు మీదకి వెళ్ళి జాగ్రత్తగా తీద్దాం. చలో, ఇది దొరికింది గాయస్. మళ్ళీ వీళ్ళైతే చైనా మంచి యూజ్ చేస్తున్నారు గాయస్. మంచిగా దొరికింది గాయస్. చెప్పిన కైట్స్ దొరికితే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు కన్నా ఈ కైట్ అయితే దొరికింది గాయస్ మనకి. అండ్ ఆ కైట్ కూడా దొరికింది మనకి ఇప్పుడు వరుణ్ ఎగరేసేది. అది చాలా బాగుంది గాయస్. అది రాకెట్ కైట్ అంట అది. అండ్ లక్కీ అయితే చిరాకు చూరుతుండు గాయస్. కైట్ ఎగరేస్తావా అంటే ఎగరయ్యా అంటుండు. మూడ్ లేదంటుండు. కొట్టు వాళ్ళు కట్ చేశారు గాయస్. వరుణ్కి కీచ్ రాదు గాయస్. సరే అంటే ఎక్కువ కీచ్ కొట్టలేడు, ఓన్లీ డీలీట్స్ కట్ చేస్తాడు. నాలా అయితే కీచ్ కొట్టలేడు, కానీ డీలీట్స్ ఎక్సలెంట్ కట్ చేస్తాడు గాయస్. చాలా సేఫ్. గాలిలో ఉందంటే
కైట్ మినిమం గంట ఎగరాలి, ఎట్లా ఎగిరేస్తాడు గాయస్. వీడియోలలో రికార్డ్ ఎప్పుడు కావాలి కానీ అవుతుండొచ్చు గాయస్ బహుశా. కట్టాను ఇప్పుడు ఆక చూడవచ్చు మీరు. బాయ్ అయితే ఇట్లా కూర్చుండు, ఆలోచిస్తుండు, చాలా కట్ చేయించుకోండి పొద్దున్న నుంచి. ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చుండు చూడండి మీరు. ఎండ కొడుతుందని కవర్ చేసాను చూసారా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది దొరికిన కైట్. ఇది దొరికిన కైట్ మళ్ళీ ఎగిరిస్తున్నాం. అద్దాలు తీసి ఎగిరిస్తాడంట గాయస్. ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటే కట్ చేస్తాడంట. డిసౌంట్ ఏదో ఉందంట గాయస్ అద్దాలు పెట్టుకుంటే. సో ఇప్పుడైతే దొరికిన కైట్ ఎగిరేస్తున్నాం మనం. ఇది ఏందో ఫుల్ డేంజర్ ఉంది కైట్ ఇది. ఇది పట్టుకో కైట్ వస్తుంది ఇంకా దగ్గర. ఫుల్ కైట్ ఉన్నాయి, కైట్స్ ఉన్నాయి ఇంకా అన్ని కైట్స్ ఉన్నాయి. ఇప్పుడు దొరికింది కదా ఇలాంటి కైట్, ఇలాంటి కైట్ గైస్ దొరికింది మనకి ఇప్పుడు దాకా. సో ఇప్పుడైతే ఇక్కడ సరౌండింగ్ మొత్తం కైట్స్ ఉన్నాయి, ఇటు చూసిన కైట్స్ ఉంది. మన వసంత్ బాయ్ ఏం చూస్తుంటే మనం చూద్దాం. చలో రైట్. ఇక్కడ బ్లాక్ కలర్ కైట్ ఉంది. మన దగ్గర చిరాకు పట్టుకోవడానికి ఫ్రెండ్స్ ట్రీట్మెంట్ ఉంటుంది గైస్. మనం గంటకి 25 రూపాయలు ఇస్తాం, మురుగులు ఇస్తాం, థమ్స్అప్ ఇస్తాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి, తప్పకుండా రావాలి బిల్డింగ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మేమే మీకు అన్ని ఇస్తాం. ఇక్కడ వైట్ కలర్ ఉంది గైస్, అది మనకైతే బ్లాక్ లైట్ ఇట్లా కూర్చొని చూడండి గైస్. వసంత్ బాయ్ అయితే చాలా డేంజర్ గా కనిపిస్తాడు. కానీ ఐ లవ్ యూ అని రాసింది గైస్. అనేది ఎట్లా వెళ్ళిపోయింది చూసిరా గైస్ మీరు. ఖాళీ కట్ చేసినాం మనం. దొరికిన కైట్ కట్ చేసినాం. సంక్రాంతి కొత్తగా అనిపించిన విషయం ఏంది తెలుసా, మన కైట్ కట్ అయిపోతుంది కదా, కట్ అయిపోయినాక ఎవ్వరు పట్టుకుంటలేరు. ఇండియన్ మంచి కదా గైస్, ఒక్కరు తెంపలేరు గైస్. మన మంచి అయితే మస్తు లాస్ట్ ప్రతి ఒక్క 4-5 years చూస్తున్నాం, ఎవరో ఒకరు తెంపుకుంటుండే. కానీ సార్ మంచి అయితే ఎవ్వరు తెంపలే గైస్. ఇది చాలా కొత్తగా అనిపించింది 2026 లో. తొందరపడి పెయింట్ చేయొద్దు అంటున్నాడు గైస్. ఓకే చూద్దాం ఏం చేస్తాడో. ఇంతసేపు టైం తీసుకున్నాడు, క్రాస్ అయింది. కట్ చేసి దుంకుతుండు గైస్, కట్ చేసి దుంకుతుండు. అది కైట్ ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళిపోయింది గైస్. అది ఏదో తొందరపడి వేయొద్దు అన్నాడు. సో ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాం, కానీ మంచిగా కట్ చేసిండు గైస్. పీచ్ కొట్టి కట్ చేసిండు గైస్ ఆశ్చర్యంగా. వరుణ్ సెలబ్రేషన్ చాలా కట్ చేసిండు గైస్ ఈరోజు. బిహైండ్ ద కెమెరా కూడా చాలా, బిహైండ్ ద సీన్ చాలా కట్ చేసిండు. అంటే నేను అది షూట్ చేయలేను. సో గాయస్ మళ్ళీ మనం వ్లాగ్ స్టార్ట్ చేసాం, కైట్ ఫ్లయింగ్ వ్లాగ్. వరుణ్ అయితే చెప్పకుండా ఎక్కువ ఎగిరేస్తుండు. ఇట్స్ ఓకే. ఇప్పుడైతే ఎక్కువ ఎగరట్లేవు గాయస్, నేను మీకు మొత్తం చూపిస్తా. ఇందాక చాలా ఎగిరిండే, మనం లంచ్కి వెళ్ళాము. చూడవచ్చు మన రిషి అయితే కిరాక్ డాన్స్ చేస్తుండు. కెమెరా చూసిండు అయినా కూడా యాక్టింగ్ చేస్తుండు. గాయస్ నైట్ అవుతుంది, బబ్లన్ ఎగరేసింది గైస్. 10 కైట్లు కట్ చేసింది, వీడియో రికార్డ్ చేయలేదు అసలు. చీకటి కూడా అయిపోయింది, 10 కైట్లు కట్ చేసింది గైస్. 10 కైట్లు ఒకటే కైట్తో చూడొచ్చు. ఈ కైట్తోని విజిబిలిటీ ఉంది, కానీ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక పెంచ్ అయితే చూపిస్తాం గైస్, బబ్లన్ ఎగరేసింది. ఇది 10 కైట్లు కట్ చేసింది గైస్ ఆ పెద్ద కైట్తోని. బబ్లన్ అయితే ఎవ్వరికి ఇంటలేదు గాయస్. ఇంకా 2 కట్ చేసిండు, 12 కట్ చేసిండు గాయస్. మొత్తం వీడియోలో సరిగ్గా రికార్డ్ అవుతలేదు అది గాయస్. నైట్ అయింది అయినా కూడా 1 2 3 4 5 కైట్స్ గాయస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇంకా ఎగురుతున్నాయి చూడండి గాయస్. ఆ వైట్ కలర్ కైట్ కట్ చేసిండు మళ్ళీ ఇప్పుడే బబ్లన్ మస్తు కట్ చేసిండు గాయస్. 14 కైట్స్, 13దో 14దో కైట్ కట్ చేసిండు గాయస్. ఇది మన కైట్ గాయస్. ఇది చీకటి అయిపోయింది గాయస్. అసలు ఈ ఫోన్లోనే కొంచెమన్నా కనిపిస్తుంది కానీ రియాలిటీలో అసలు కనిపిస్తలేదు. చూడండి గాయస్, 4 కైట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు అయితే. చూడండి డీలీట్ ఇస్తారు గాయస్, మొత్తం మస్తు దూరం అయితే కనిపిస్తలే గాయస్. ఎంతో దూరం పోయి కట్ చేసింది సార్ బబ్లన్ అనేది. 15 కైట్స్ గాయస్, 15 కైట్స్ కీచ్ చూడండి. అయినా కీచ్ సరే కొట్టాడు, ఓన్లీ డీల్.
అసలు ఏం కనిపిస్తలే గాయస్. అయినా మస్తు కట్ చేసిన బబ్లన్ అయితే నేను వీడియో తీయలే గాయస్, తప్పు పని చేసిన అసలు. ఎన్ని కట్ చేసిందంటే అన్ని కట్ చేసింది గాయస్. అసలు ఇక్కడనే 7-8 కైట్స్ ఉన్నాయి గాయస్, చీకట్లా కనిపిస్తలేదు అసలు. ఈ కెమెరాలోనైనా కనిపిస్తుంది, రియాలిటీలో అయితే అసలు కనిపిస్తలేదు. డీలర్ ఇస్తున్నారు గాయస్, మస్తు దూరం పోయినాయి గాయస్ కైట్స్ అయితే, మస్తు దూరం పోయినాయి చూడొచ్చు. కీచ్ కొడుతుంది గాయస్, బబ్లన్న కీచ్ గాయస్, బబ్లన్న కీచ్. పోయింది గాయస్, పోయింది అక్కడ పోయింది గాయస్ ఆ చీకట్లా. ఏం కట్ చేస్తుంది గాయస్ బబ్లన్న అసలు. కాట్ ఇంకోటి కాట్. ఎన్ని కట్ చేశాడు గాయస్. అసలు మొత్తం అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నాం, మళ్ళీ ఎంటర్టైనింగ్ స్టార్ట్ చేసిండు. అసలు 17-18 కైట్స్ కట్ చేసిండు గాయస్. డాన్స్ చూడండి, సెలబ్రేషన్ అసలు. ఇప్పుడు కైట్ అయితే ఈడుంది గాయస్ మనది. మస్తు కట్ చేసాడు గాయస్ బబ్లన్న అయితే, అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు పొద్దున్న ఏం కట్ చేయలేడు, గాలి కూడా లేదు. ఇప్పుడైతే ఏం కట్ చేస్తుండే అసలు, అన్ఎక్స్పెక్టెడ్ గాయస్. గాయస్ చూసారు కదా ఈ బ్లాగ్. ఈ రోజు గాలి లేదు గాయస్. సరే ఎందుకోనేమో చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ అక్కడ 4 వరకు గాలి వచ్చింది, దాని తర్వాత అసలు గాలే లేదు. మేము 4 o'clock బ్లాగ్ చేద్దాం అనుకున్నాము, గాలి వస్తలేదు. ఇక కైట్స్ ఎగరడం కూడా కష్టం ఉంది గాయస్. చూడండి ఇప్పుడు కొన్ని ఏదో పైన కొన్ని ఉన్నాయి, ఇదొకటి ఏదో కొన్ని ఉన్నాయి గాయస్. అసలు గాలి వస్తలేదు. నేను చూపిస్తాను కానీ మొత్తం కిందకి అయిపోతుంది, అసలు గాలి వస్తలేదు. సార్ ఏమైందోనేమో, చాలా డిసప్పాయింట్మెంట్ గాయస్. ఈ రోజు అయితే చాలా వేసేద్దాం అనుకున్నాం బ్లాగ్, అంటే 4 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, గాలి వస్తలేదు. అయిపోయింది గైస్ ఎలాగో. ఓకే గైస్, ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, మనం చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు ఇంకా కామెంట్ చేస్తుండండి ఎక్కడెక్కడ కొత్త ప్లేసెస్. ఓకేనా గైస్, సైనింగ్ ఆఫ్.